వెల్కమ్ టు ఫిల్మ్ ప్రొడక్టర్ అండ్ ఇవాళ మూవీ వచ్చేసి గుడ్ బ్యాడ్ అగ్లీ అండ్ ఈ మూవీ యాక్టర్స్ వచ్చేసి మనకి అజిత్ కుమార్ గారు అండ్ మనకు వచ్చేసి త్రిష గారు అండ్ అర్జున్ దాస్ అండ్ మనకి ఈ మూవీ ప్రొడ్యూసర్స్ వచ్చేసి మైత్రి మేకర్స్ అండ్ ఎంటైర్ మూవీ చూసిన తర్వాత వర్త్ వర్మ వర్త్ మన టికెట్ అనేది వర్త్ అనమాట. నచ్చింది గాయస్. అండ్ మన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకు సీట్లు అయితే కూర్చోబెట్టారు అలాగా. అండ్ ఇంకోటి వచ్చేసి మెయిన్ మూవీలో పెద్ద ప్లస్ ఏంటంటే అజిత్ కుమార్ గారు. అతని స్వాగ్ కానీ, అతని లుక్స్ కానీ, అతని హెయిర్ స్టైల్ కానీ, అతని డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఎక్కడ తగ్గేదేలే అని చూపించారు డైరెక్టర్ గారు. అని మనకు కొంచెం ట్రైలర్ చూసిన తర్వాత డౌట్ కొట్టింది. ఏంటి సినిమా తుస్ అనే టైప్‌లో కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఓవర్ యాక్టింగ్ బేస్‌లా ఉంది అందరిదని అండ్ విలన్‌తో పాటు అనుకున్నాను. బట్ సూపర్‌గా తీశారు డైరెక్టర్ గారు. అండ్ మనకొచ్చేసి అస్సలైతే అజిత్ గారంటే కింద మీద పడిపోతారు భయ్య. అంత ఫ్యాన్ బేస్ ఉంది అజిత్ కుమార్ గారికి. అండ్ ఇంక్లూడింగ్ మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఇతనంటే చాలా ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ ఎలా చూపిస్తారో డైరెక్టర్ గారు అనుకున్నాం గానీ భలే చూపిచ్చారు. ఎందుకంటే అతను నడిస్తేనే స్వాగు, అతను మాట్లాడితేనే హైలైటు, అతని డైలాగ్స్ ఇంకా ర్యాంప్‌గిచ్చారు ఈ మూవీలోని. ఇంకోటేంటంటే మనకి ఇంటర్వల్ సీన్ దగ్గర ఒక సీన్ ఉంటది. విలన్‌కి, హీరోకి కాన్వర్జేషన్ ఉంటది. అక్కడైతే విజాల్లో ఏసుకోవచ్చు భయ్య. అంత బాగుంటది. అండ్ మనోడిది అండ్ ఎంట్రింగ్ కూడా అజిత్ కుమార్ గారిది ఎక్సలెంట్‌గా ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ ఎంట్రింగ్ అని ఆ క్లైమాక్స్ ఒక సీన్ ఉంటది. కార్ సీక్వెన్స్ చాలా బాగుంటది. అది మనందరం థియేటర్‌లో చూసినప్పుడు అందరూ ఆవిడకేమో విజిల్‌లో ఇంక ఆగం ఇంక. అలా విజిల్లేస్తూనే ఉంటారు. అంత బాగుంటది. ఇదేంటి క్లైమాక్స్ కొంచెం సింపుల్‌గా ఓడిసారు అనిపించింది నాకు మనసులో. అప్పుడు పెట్టారు భయ్య మనకి పెద్దది కార్ సీక్వెన్స్. చాలా బాగుంది ఆ సీన్ అయితే. చాలా చాలా బాగుంది. అండ్ 'జీవి ప్రకాష్' గారు మనకి మ్యూజిక్ అయితే అందించారు. అండ్ అప్ అండ్ డౌన్ అయితే అయింది బీజీఎం. అండ్ ఒక దగ్గరైతే బాగుంది. ఒక దగ్గరైతే ఓవర్ అనిపించింది మనకి. ఒక అప్ అండ్ డౌన్ అంటూ అయ్యింది. మనకి స్టాక్ మార్కెట్స్ ఉంటాయి కదండీ! అలాగా అప్ అండ్ డౌన్ అయితే మనకి చేయడం అయితే జరిగింది. ఆ మ్యూజిక్ కొంచెం ఇంప్రూవ్ చేసుకొని ఉన్నట్టు మేబీ బాగుంది అనిపించింది. ఎడప్పడ ఎడప్పడ వాయిస్ చేస్తారు మనకి. అండ్ సినిమా 2 గంటలన్నర అయితే అందులో 2 గంటలు ఈ బీజీఎం ఉంటది. అంత గట్టి వాయిస్ ఇచ్చారు. మీకు ఎక్కడైనా చెవు ప్రాబ్లమ్ ఉంటే మాత్రం థియేటర్‌కైతే ఎళ్ళకండి. అంత గట్టిగా ఉంటది మనకి. అండ్ అస్సడోళ్ళకైతే నచ్చేస్తది. అస్సడోళ్ళకి బీజం కరెక్ట్‌గా నచ్చుతది. మనకు కొంచెం ఇగ్నోర్‌గా అనిపిస్తది మనకి. చిరాకుగా అనిపిస్తది అంతే. అండ్ ఇంకోటొచ్చేసి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండీ! అది ఇందులో కనబడిపోతుంది. ఎందుకంటే మన తెలుగు సినిమాలో కూడా ఓల్డ్ సాంగ్స్ అయితే ఎయడం జరుగుతది. కాకపోతే మనం ఒక్క 2, 3 అంతే. ఈ మూవీ అంతా మొత్తం ఓల్డ్ సాంగ్స్ పైన బేస్ అయ్యి ఉంటదనమాట బీజం. కాకపోతే కొన్ని సీన్స్ అయితే బానే ఉంటాయి. అండ్ ఇంకోటొచ్చేసి మనకి 'అర్జున్ దాస్' సిరగదీశారు భయ్య ఈ సినిమాలో కూడా. అండ్ మరీ అంత మాస్టర్ ఇవన్నీ ఉంటాయి కదండీ! అవంత విలనిజం కాకపోయినా, ఇచ్చినంత దాంట్లో అయితే విలనిజం కొంచెం బానే పండించారు. అండ్ బావుంది కూడా. ఇందులో అయితే అక్కడే కొంచెం ట్విస్ట్ ఉంటదనమాట. అది మీరు థియేటర్‌లో చూసి తెలుసుకోండి. అండ్ 'అర్జున్ దాస్' గారు ఇచ్చిన క్యారెక్టర్ అయితే చేశారు. బట్ ఇందులో అయితే కొంచెం బేస్ వాయిస్ అనేది కొంచెం మనకి తగ్గిచ్చారనమాట. బేస్ వాయిస్ వచ్చుంటే బాగుండు. ఇంకొంచెం విలన్ దగ్గర నుంచి హైలీ ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ కొంచెం స్లో డౌన్ అయింది. పర్లేదు. ఇచ్చినంత క్యారెక్టర్‌లో అయితే తను కూడా బానే చేశారు. అండ్ ఇంకోటొచ్చేసి 'త్రిష' గారు. 'త్రిష' గారైతే ఓకే. పర్లేదు. తను ఇచ్చినంత క్యారెక్టర్‌లో కూడా తను కూడా యాక్ట్ చేసింది. ఇంకొంచెం అవ్వచ్చు. బట్ పర్లేదు బానే ఉంది. ఇంకోటొచ్చేసి మనకి కొడుక్కని క్యారెక్టర్ ఏసారు ఆ అబ్బాయి కూడా చాలా చేశాడు. అండ్ అతను కొన్ని ఫ్యూ సీన్స్ ఉంటాయి. అతను కూడా చేశారు. కొన్ని కొన్ని సీన్స్ అయితే బానే ఉన్నాయి. మెయిన్ ప్లస్ వచ్చేసి ఇంకోటి మన 'సునీల్' గారు. 'సునీల్' గారు సైడ్ యాక్టర్ అనుకున్నాం గానీ, ఈ సినిమాకి మెయిన్ ప్లస్ అవుతారు అనుకోలేదు నేను కూడా. చాలా చూపిచ్చారు అతనిదైతే. అండ్ క్లైమాక్స్ ఆ జైల్ సీక్వెన్సెస్ గానీ, మన హీరో ఎనకాతల ఉండే సీక్వెన్సెస్ గానీ, అక్కడ ఫస్ట్ హాఫ్ కొంచెం యాక్షన్ సీన్ వస్తది. అదొక సీన్ గానీ, చాలా బాగుద్ది. అండ్ మెయిన్ మూవీ ప్లస్ ఏంటంటే, గ్యాంగ్‌స్టర్ ఎలాగుంటారో అనేది ఈ సినిమా మెయిన్ ప్లస్. ఎవరికైనా గ్యాంగ్‌స్టర్ ఎలాగుంటారో తెలియాలంటే ఈ మూవీ చూడాలని నేను చెప్తాను. చాలా చూపిచ్చారు. అజిత్ కుమార్ గారిని ఎక్కడ డల్ చేయలేదు డైరెక్టర్ అయితే. అజిత్ కుమార్ గారిని లేపుతూనే పోతూ ఉన్నారు సినిమా అంతాన. అండ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. నేను కూడా వన్ మ్యాన్ షో అని చెప్తాను. అండ్ కొన్ని కొన్ని సీన్స్ కూడా రెగ్యులర్ గూస్ బంప్స్ స్టఫ్ అని చెప్పొచ్చు. అంత బాగుంటాయి. ఇంకొంచెం మ్యూజిక్ అనేది కొంచెం బాగా చేసుంటే బాగుండనిపించింది అంతే. అదొక్కటి మాకు లైట్‌గా డల్ అయింది. కొన్ని కొన్ని క్యారెక్టర్స్ కూడా లైట్‌గా డల్ అయ్యాయి. ఆళ్ళ డిజైనింగ్ చేసుకొని ఉండుంటే బాగుండనిపించింది అంతే తప్ప మిగతాదంతా బానే ఉంది. అండ్ మెయిన్ మన మేజర్ ప్లస్ వచ్చేసి ఇందులో ఇంకోటుంది మనకి. 'సిమ్రాన్' గారైతే మనకి మధ్యలో రావడం అయితే జరుగుతుంది.
అండ్ ఆమె కూడా ఒక 2, 3 సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఆమె వచ్చిన సీన్స్ కూడా కొంచెం పర్లేదు బానే తీశారు. అండ్ మెయిన్ అయితే యాక్షన్ సీన్స్ అండ్ గ్యాంగ్‌స్టార్ ఇంక ఇవే బాగున్నాయి మెయిన్. అజిత్ గారినైతే బాగా చూపిచ్చారు. అజిత్ గారిది ఒక లుక్స్ ఉంటాయి. అండ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఒకటుంటది. అందులో అయితే మనకి యంగ్‌గా ఉంటదనమాట. అండ్ 20 ఏజ్ ఇలా తీసుకొచ్చేస్తారు. అండ్ అందులో కూడా గెటప్ అనేది చాలా చేశారు. నిజంగా యంగే నేనింకా ఆ పిక్ చూడగానే ఇదేంటి 18 ఏజ్‌లాగా ఉంది అనిపిచ్చింది. అంత చూపిచ్చారు. అండ్ మెయిన్ ఏటంటే అటు సైడయితే ఈ పాటికలు బట్టలు చింపేసుకుంటారు, పాలాభిషేకాలు చేసుకుంటారు, మొత్తం థియేటర్ తగలెడేత్తారేమో అటు సైడ్. అంత బాగుంది. అటు సైడోళ్ళైతే ఇంక పిచ్చిగా నచ్చేస్తారు. అండ్ ఎక్కువ అజిత్ కుమార్ గారి ఫ్యాన్ ఎంతమందున్నారో కింద మాత్రం మెసేజ్ చేయండి. అండ్ కామెంట్ చేయండి. అండ్ మీకెన్ని మందికి ఈ మూవీ చూసిన తర్వాత మీకు ఎలాగనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ మూవీ అయితే బాగుంది భయ్య. అందరూ ఎళ్లి థియేటర్‌కైతే ఎళ్లి చూడొచ్చు. అండ్ ఈ మూవీ మేమిచ్చేసే రేటింగ్ ఒక 5కి 4 ఇస్తున్నాం. బావుంది. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి. అందరూ చూస్తున్నారు తప్ప ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ ఆన్ సబ్స్క్రైబ్.